అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా మాథ్యూస్ క్రూక్ అనే 20 ఏళ్ల యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి ట్రంప్ తప్పించుకోగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ట్రంప్ చెవికి గాయం కావడంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే తన ప్రసంగాల్లో విచిత్ర హావభావాలతో పాటు తలను అటూ ఇటూ తిప్పే అలవాటున్న ట్రంప్ వెంట్రుక వాసి తేడాలో ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరి జగన్నాథుడే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో జగన్నాథ రథయాత్రకు ట్రంప్ చేసిన సాయమే ఈ రోజు ఆయన్ని కాపాడిందని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు. దీంతో అసలు పూరి జగన్నాథుడికి ట్రంప్ కి సంబంధం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. రాధారమణ్ దాస్ చెప్పిన వివరాల ప్రకారం 1976 ఇస్కాన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ సిటీలో మొదటి జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని తలపెట్టారు. అయితే దీనికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ముందుగా రథం తయారు చేయడానికి సరైన స్థలం దొరకలేదు. ఎంతో మందిని సంప్రదించినా ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదట. అప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ని కలిసి విషయం చెప్పగా ఆయన తన ట్రైన్ యార్డ్ను ఉచితంగా వాడుకోవడానికి అనుమతిచ్చారు. అందరూ కార్పొరేట్ అధినేతల మాదిరిగానే ట్రంప్ కూడా సాయం చేయడానికి నిరాకరిస్తారని ఇస్కాన్ ప్రతినిధులు భావించగా ఆయన స్పందించిన తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యారట. ట్రంప్ ఆనాడు జగన్నాథ రథయాత్రకు చేసిన సాయమే ఈ రోజు ఆయన్ని కాపాడిందని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు. ఆ రోజు జరిగిన ఘటన గురించి ట్వీట్లో ఆయన వివరించారు. ట్రంప్ ప్రాణాలతో బయటపడటం ఖచ్చితంగా జగన్నాథుడి కృపేనని, 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారని రాధారమణ్ దాస్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరగ్గా ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ని రక్షించిందని అభిప్రాయపడ్డారు.